ప్రభుత్వాలు మారుతున్న గిరిజన వాసులు తలరాతలు మాత్రం మారడం లేదు. దేశం రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న కొన్ని చోట్ల నివసిస్తున్న గిరిజనుల బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిపోయింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం తొప్పర్లగడ్డ తాండాలో ఇప్పటికీ గిరిజనులు తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తుండడం గిరిజనుల వెనుకబాటుతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణ కేంద్రానికి సరిగ్గా 11 కిలోమీటర్ల దూరంలో ఉంది యాలాల మండలం. మామూలుగా ఎండాకాలంలో మాత్రమే తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు చూస్తూ ఉంటాం. కానీ ఈ మండలంలోని తొప్పర్లగడ్డ తండాలో వర్షాకాలంలో సైతం నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు తండావాసులు. మా తాండాలో నీళ్ళ సమస్య చాలా ఉంది. తాగానే చిన్న తాండా ఉంది. మా తాండా సర్పంచ్ అన్న ఉప సర్పంచ్ అన్న ఎవరు పట్టించలేరు. తాగడానికి నీళ్లు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఏడ పోయినా కూడా ఆ మోటార్ పోయినా కూడా వాళ్ళు చెప్తున్నారు సార్. మాకు నీళ్ళ గురించి మాకు బాగా కావాలి. కిలోమీటర్ నుంచి మోస్తున్నాం సార్. కిలోమీటర్ మోస్తున్నాము. చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. గుక్కెడి నీటి కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తండావాసులు వాపోతున్నారు. అది ఒక్కటే ఏమో సార్, అంటే మా ఊరు చిన్నది, 30 ఇళ్ళు ఉంటాయి. అంటే ఎలక్షన్ అయినప్పటి నుంచి మీరు ఎవరైతే వస్తలేరు, ఎలక్షన్ ముందర పట్టించుకున్నారు కానీ ఎలక్షన్ అయిపోయిన ఎవరు పట్టించుకుంటలేరు. మాది ఏం సార్ ఒక డిమాండ్ అంటే, ఒక గతం ఇంతకు ముందు అయితే వాటర్ ఉండే, సంవత్సరం కింద వాటర్ ఉండే, సంవత్సరం నుంచి వాటర్ అయితే అస్సలు ఇబ్బంది, చాలా అంటే చాలా ఇబ్బంది. ఉన్న బోర్లు అలా స్టేన్లలో ఉన్నాయి, అందులో గుంజుకున్నారు. వాళ్ళ సొంత పొలంలో వేసాం కాబట్టి గవర్నమెంట్ నుంచి అలా గుంజుకున్నారు ఒక బోరు. అంటే మాకు నీళ్ళ గురించి ఒక కిలోమీటర్ మోసుకొని పోవాలంటే ముదైపేట పోవాలంటే సాలిమడపురం మాల కూడా తండకు లేకుంటే అచ్యుతాపురం నీళ్ళకు పోవాలంటే తాగేనికి. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీళ్లు ఇస్తామని చెప్పినప్పటికీ అది కేవలం నల్లాలకే పరిమితమైందంటున్నారు తండావాసులు. సంగయ్యగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ తొప్పెర్లగడ్డ తండాలో దాదాపు 50 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరు రోజు తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వ్యవసాయ పొలంలో ఉన్న బోర్ నుంచి నీటిని సరఫరా చేసి తండాకు నీటిని సరఫరా చేసేవారు. అయితే ఇప్పుడు ఆ బోరు కాస్త ఎండిపోవడంతో నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి తండావాసులకు. 2 వాటర్ ట్యాంకులు కావాలి, ఒక 3 బోర్లు కావాలి సార్. నేను చెప్పింది మాత్రం కంపల్సరీ కావాలి సార్. ఒక డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి సార్, ఇప్పుడు మా దగ్గర మేము పొలాలు చేసుకుంటున్నట్టు ఇప్పుడు మా ఆవులకు కానీ దూళ్ళకు కానీ అంటే నీళ్లు గిట్ట అవి గిట్ట చాలా ఇబ్బంది ఉంది సార్. అంటే ఈ నీళ్లు మాత్రం మాకు కంపల్సరీ కావాలి సార్. అంటే వేరే ఊళ్ళకి ఎన్ని రోజులు మూసుకుంటాం, ఎండాకాలంలో అయితే ఎట్లానే చేసుకుంటాం కానీ వర్షాకాలంలో పోలేం కదా. ప్రభుత్వం దృష్టి సారించి తమకు తాగునీటి కష్టాలు తీర్చాలని గిరిజన తండావాసులు కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి తమకు తాగునీటి కష్టాలు తీర్చాలని గిరిజన తండావాసులు కోరుతున్నారు. మా తండా యొక్క ప్రాబ్లం ఏంటంటే వాటర్ రాకొచ్చింది. ఇప్పుడు మా తండాలో చాలా ఘోరంగా పరిస్థితి అయింది. మా తండా నీళ్ళు రాకొచ్చింది. బోర్ ఉండే కానీ వేరే మా పొలంలో కొట్టుకున్నామని వాళ్ళు గుంజుకున్నారు. ఇప్పుడైతే మా తండాకి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. నీళ్ళు లేక వేరే తండా నుంచి వేరే ఊరు నుంచి తీసుకొస్తున్నాం సార్. బోర్ కావాలని 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వస్తున్నది సార్. ఏమన్నా నీళ్ళ గురించి తండ్రికి సాయం చేయాలి, నీళ్ళ సాయం చేయాలి. ఈ బోర్కు ఆ బోర్కు 5 పర్లు ఉరుకుతున్నారు. ఈ బోర్ కాడ ఆ బోర్ కాడ నీళ్ళది చాలా తక్కువ ఉంది సార్. నీళ్ళ గురించి మాకు సహకారం చేయాలి. ఊళ్ళో ఒక బోర్ లేదు, వాటర్ టాకీ లేదు. కేసీఆర్ టాకీ ఉండదు. ఒకనాడు వస్తుంది, ఒకనాడు రాదు. ఏడ వాళ్ళకి అన్నీ 3 తిన్నారు. అక్కడనే ఎమ్మెల్యే గారికి మాదొక వినపం, ఈ సాయం చేయాలి.